ఈ అద్భుతమైన పని లోపట ఎందరి కన్నీళ్లు ఉన్నాయో, ఎందరి ఏడుపులు ఉన్నాయో, ఎందరి బాధలు ఉన్నాయో, ఎందరి శాపనార్థాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దానికి అర్హులే. ఎందరూ బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు, ఎందరు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మధ్య తరగతిలు కట్టుకున్నారు. సరే, మూసి పరివాహక ప్రాంతాన్ని మొత్తం కూల్చేశారు, లేదా అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసేశారు, ఇవన్నీ చేశారు. చాలా గొప్పదే. వాళ్ళ ఏడుపుతోటి మీకు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇక్కడ వచ్చిన విమర్శల ఒక్కటే, ఫాతిమా కాలేజీని ఎందుకు మీరు డిస్మెంటల్ చేయటం లేదు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే అంతకుముందు రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు హైడ్రా రంగనాథ్ గారు, మొన్న బట్టి విక్రమార్క గారు, అందరూ ఒకే మూసలోంచి తీసి చూపెట్టినట్టుగా కవల పిల్లలు ఎట్లాగైతే ముగ్గురు కనిపిస్తారో ఒకే రకంగా, అదే రకంగా మాట్లాడారు తప్పితే ఇందులో తేడా లేదు.